ముఖ్యమంత్రి మాట మీద నిలబడాలని బీజేవైఓ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ముదిరాజ్ అన్నారు. దీక్షలో ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి చేస్తున్న పోరాటం న్యాయమైన డిమాండ్ అని, ఎస్సీ కులాల్లో ఉన్న 59 ఉపకులాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పెంచితే 59 కులాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ, ఉపాధి రంగాల అభివృద్ధి చెందుతారని మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల పోరాటానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత నవంబర్ 11న మాదిగ జాతి విశ్వరూప మహాసభకు మీటింగ్కి వచ్చి మీ చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తానని హామీకి అనుగుణంగా ప్రత్యేక కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసును మాదిగ జాతి న్యాయమైన డిమాండ్కు అనుకూలంగా 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల నివేదికతో వర్గీకరణ చేసుకోవచ్చని సూచనల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకసభ్య కమిషన్ నియమించి న్యాయం చేయాల్సింది పోయి పూర్తిగా మాదిగలకు అన్యాయం చేస్తున్నారని 32 లక్షల మాదిగ జనాభాకు 11% రిజర్వేషన్ కల్పించాలని ఏబీసీడీ గ్రూపులుగా చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు అంజీ ఎర్రోల్లా, బీఎస్ఎఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి ఏదైతే నడుస్తూ ఉందో, ఈరోజు ఇప్పుడే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బిల్లులు ప్రవేశపెట్టిన విషయం ఇప్పుడే తెలిసింది. దానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఇది న్యాయబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇస్తుందా లేదా అనే విషయం కూడా దీంట్లో మాకు చాలా క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది. ఇది మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి మేము కట్టుబడి ఉంటాం. సో కాబట్టి మాదిగలకు సమాన వాటా ఎవరెంత మందో వారికి అంత వాటా రావాలన్నటువంటి న్యాయమైన డిమాండ్కు ఈ ఉద్యమానికి మందకృష్ణ గారి పోరాటం 30 ఏళ్ళుగా సాగుతూ ఉంది. నిజానికి ఇది కొలిక్కి వచ్చినటువంటి సమయంలో ఈరోజు కొంతమంది ఎవరైతే స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో ఆ స్వార్థపరులను అండా చూసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు ఈ రిజల్ట్ ఇవ్వడం అనేది నిజంగా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకున్నట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దయచేసి మాదిగల జనాభా ఎంత ఉందో మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ 11% ఏదైతే ఉందో ఆ 11% మాదిగ ఉపకులాలకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడిని. మరి ఈరోజు ఊరుకొండ మండల కేంద్రంగా గత 7 రోజులుగా రీలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మా ఈ రీలే నిరాహార దీక్షల ప్రధాన ఎజెండా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా పంచాలని మరి గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఫలితంగానే ఏదైతే సుప్రీంకోర్టులో గత ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చినటువంటి సూచనల మేరకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు మేము న్యాయం చేశానని ఏదైతే ఏకసభ్య కమిషన్ వేసి నివేదికలు తీసుకొని ఈ రోజు ఇప్పుడిప్పుడు అప్డేట్ వస్తున్నటువంటి క్రమంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టిందని మరి సమాచారం వస్తూ ఉంది. ఎస్సీలో ఉన్నటువంటి కులాలను 59 కులాలను ఏల కొంతమందిని, బీల కొంతమందిని, సీల కొంతమందిని, డీల కొంతమందిని జనాభా నిష్పత్తి ప్రకారం పెడితే విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ పరంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలని మందకృష్ణ మాదిగ గారి ఆలోచన మేరకు మరి పూర్తిగా వ్యతిరేకంగా పోతుందని సమాచారం వస్తూ ఉన్నది. మరి ఏదైతే 59 కులాలను ఒకటో గ్రూపులా మరి 15 కులాలను చేర్చడము, మరి బి గ్రూపులుగా మరి 18 కులాలను సి గ్రూపులో 26 కులాలను కుదించడం అంటే నిజంగా పూర్తిగా మాదిగ ఉపకులాలకు కొంత అన్యాయానికి జరగడానికి అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పెట్టడం మేము స్వాగతిస్తాం. కానీ అందులో లోపాలు ఉంటే మాత్రం మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్ కార్యాచరణ దేనికైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగి అదేవిధంగా మంత్రివర్గంలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తూ ఉన్నారో దానికి ఎస్సీ వర్గీకరణ సూత్రాన్ని పాటించకుండా భర్తీ చేస్తే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మాదిగ ఉపకులాలు విద్యా ఉద్యోగ పరంగా అన్యాయానికి గురయ్యారు. మళ్ళీ వెనుకపోవడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణ సూత్రాన్ని పాటించే మాకు ముందుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.